వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతౌ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహువే కేతవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. ముందుగా అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్య ధనకనక వస్తు వాహనాది యోగాలన్నీ కూడా చక్కగా సంప్రాప్తించాలని శ్రీ చాముండేశ్వరి మాత యొక్క దివ్య మంగళ శాసనాలతో మనం ఉగాది పంచాంగంలోకి వెళదాం. శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం. ఈసారి మనకి ఉగాది మంగళవారం నాడు వచ్చింది. అంటే ఈ మంగళవారం నాడు రావటం వల్ల మనకి రాజు కుజుడయ్యాడు. కాబట్టి ఈ నవనాయకుల గురించి కూడా మనం తెలుసుకుందాం. మళ్ళీ ఈ క్రోధినామ సంవత్సరంలో మనకి ఉగాది చాలా విశేషంగా ఉందా, ఎలా ఉంది అనేది మనం కొంతవరకు తెలుసుకుందాం. ఈ యొక్క నవనాయకుల యొక్క పరిస్థితి ఎలా ఉందనేది తెలుసుకుందాం. అదేవిధంగా ఈ సంవత్సరం కర్తరి, అలాగే శుక్ర మౌఢ్యాలు, అలాగే నర్మదా పుష్కరం, అలాగే ఈ యొక్క నవనాయకుల యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేది మనం ఈ యొక్క వివరణ తెలుసుకుందాం. ముందుగా కర్తరి చూసినట్లయితే మనకి 4 మే 2024 ప్రారంభమవుతుంది. అదేవిధంగా కర్తరి త్యాగం వచ్చేసేటప్పటికి 28 మే 28 కర్తరి త్యాగం ఉందన్నమాట. అలాగే శుక్ర మౌఢ్యం కూడా మే 1 ప్రారంభమవుతుంది. అలాగే శుక్ర మౌఢ్య త్యాగం వచ్చేసి జూలై 7 అయిపోతుంది. అలాగే 1 నుంచి అంటే మే 1 నుంచి నర్మదా పుష్కరాలు, రేవా పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఈ పుష్కరాల్లో మీరు చక్కగా పుష్కర స్నానాలు, పవిత్ర స్నానాలు చేసి తర్పణాలు వదిలి పితృదేవతల శాంతిపూర్వకమైనటువంటి దానాలు, ధర్మాలు, క్షేత్ర దర్శనాలు, నదీ సంగమ తీర్థాలలో మీరు స్నానాలు చేసి ఈ యొక్క పుష్కర సమయంలో అత్యంత మహిమాన్వితమైనటువంటి ఆ సమయంలో మీరు స్నానాలు చేసి అనేక దోషాలను నివృత్తి చేసుకోవడానికి మనకి చాలా మంచి అవకాశం అన్నమాట. ప్రతి సంవత్సరం మనకి గురువు మారే సమయంలో మనకి పుష్కరాలు వస్తాయి. అదేవిధంగా ఈరోజు కూడా నేను చెప్పబోతున్నటువంటి గోచార రీత్యా చూసుకున్నట్లయితే 1 మే నుంచి అంటే పుష్కరాలు గురువు మనకి వృషభంలోకి మారుతున్న సమయం దగ్గర నుండి నేను ఇప్పుడు ఈ యొక్క వివరణ అనేది ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఏప్రిల్ ఈ నెలలో అది ఇంకో వీడియోలో చెప్తాను, అది కూడా చూడండి ఒకసారి, అది గోచార రీత్యా ఉంటుంది. అదేవిధంగా మనం ప్రత్యేకంగా ఉగాది గురించి పంచాంగంలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మాత్రమే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది, అలాగే ఈ రాసుల్లో పుట్టిన వారికి కొంతమందికి అంటే ఒక ముఖ్యమైనటువంటి విభాగాలు కొన్ని చేయటం జరిగింది. వాటిలో అంటే విద్యార్థులు, ఉపాధ్యాయులు, అలాగే ఉద్యోగస్తులు, కాంట్రాక్టర్సు, బిల్డర్సు, అలాగే వ్యవసాయదారులు, ఇలా అనేక రకాలైనటువంటి వాటిని మనం దీంట్లో తీసుకున్నాం అన్నమాట. ముఖ్యంగా ఒక 20 మంది దాకా ఈ 20 విభాగాల్లో ఉన్నవారు ఆ క్వాలిటీస్లో పుట్టిన వారికి, అంటే ఆ పుట్టినవారు ఆ క్వాలిటీస్లో ఉన్నట్లయితే వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది నేను తెలియజేస్తాను గవ్వల ప్రశ్న ద్వారా. మన యొక్క గవ్వలు అమ్మవారి దగ్గర ఉంచి పూజించి చేసినటువంటి మహామహిమాన్వితమైనటువంటి ఆ గవ్వల ప్రశ్న వల్ల మీకు చాలా వరకు 100% కూడా టచ్ అయిన వాళ్ళు ఉంటారు. అయితే ఇవి 100కి 100 పాళ్ళు కనెక్ట్ అవుతుందా అనే పాయింట్లో చూసుకున్నట్టయితే జ్యోతిషపరంగా మనం దీన్ని 50% మీరు తీసుకున్నా కూడా చాలా ఎక్కువ ఫలితాలు వచ్చినట్టుగా లెక్కేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ గవ్వల ప్రశ్నలో ఆయా రాసుల్లో పుట్టిన వారికి ఎలా ఉండబోతుంది అనేది నేను అమ్మవారిని ప్రశ్న రూపంలో అడిగి ఈ ప్రశ్న శాస్త్రం ద్వారా నేను తెలియజేస్తాను. చక్కగా జాగ్రత్తగా వీక్షించండి. ఒకవేళ మీకు కనెక్ట్ అయితే మటుకి నేను చెప్పే పరిహార క్రమం కూడా చేసుకున్నట్లయితే కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ క్రోధినామ సంవత్సరం అనేది మనకి నవనాయకుల్లో చూసినట్లయితే దాదాపుగా ఈ యొక్క 2 మాత్రమే శుభులు ఉన్నారు.
మిగతా 7 పాపులు ఉన్నారు నవనాయకుల్లో. అంటే ముఖ్యంగా లీడ్ చేస్తుంది కుజుడు, అలాగే శని. కుజుడు రాజు అయ్యాడు, మంత్రి శని అయ్యాడు. అలాగే సేనాధిపతి కానివ్వండి, ఆర్ఘ్యాధిపతి కానివ్వండి, మేఘాధిపతి కూడా శని అయ్యాడు. అదేవిధంగా పూర్వ సస్యాధిపతి కుజుడయ్యాడు. అలాగే అపర సస్యాధిపతి కూడా చూసినట్టయితే చంద్రుడయ్యాడు. అలాగే రసాధిపతి గురువు, అలాగే నీరసాధిపతి కూడా కుజుడయ్యాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే నవనాయకుల్లో ముఖ్యంగా ఈ 7 పాపులుగా ఉండటం వల్ల ఈ సంవత్సరం చాలా వరకు కూడా అంటే దేశకాల మాన పరిస్థితుల దృష్ట్యా నవనాయకులను మనం విశ్లేషణ చేసినట్లయితే చాలా వరకు కూడా దీంట్లో క్రోధి నామ సంవత్సరం, క్రోధము అంటే ఇక్కడ విపరీతమైనటువంటి శత్రుత్వ భావాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దేశకాలమాన పరిస్థితుల దృష్ట్యా ఇది మనం తెలుసుకున్నట్లయితే ఎక్కువ శాతం యుద్ధ వాతావరణం అనేది ఉండే అవకాశం ఉంది. మత కల్లోలాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. రక్తపాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. జబ్బులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అవినీతి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దుర్మార్గపు ఆలోచనలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎక్కువ శాతం శత్రుభేదం, శత్రువుల యొక్క సమస్యలతో బాధపడే వాళ్ళు ఎక్కువ శాతం ఉండే అవకాశం ఉంది. ఇంకా బ్లాక్మెయిలింగ్ కానీ, టీజింగ్ కానివ్వండి, అనేక రకాలైనటువంటి మతోన్మాద వ్యవహారాలు ఈసారి పెచ్చుమీరే అవకాశం ఉంటుంది. అలాగే దేశాలకు కూడా యుద్ధాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరం అనే దాంట్లోనే మనకి హింట్ ఇచ్చేస్తుంది అనమాట, ఇలా ఉండబోతుంది అనేది. ఇప్పుడు ఈ సంవత్సరం మనం ఉగాది మనం చక్కగా శోభకృతనామ సంవత్సరంలో చేసుకున్నాం. శోభకృతనామ సంవత్సరంలో చాలా వరకు మనం అందరం కూడా చాలా సస్యశ్యామలంగానే చక్కగానే ఉన్నాం. అందరం కూడా హ్యాపీగా ఉన్నాం. మనకు కావలసిన రకాలుగా అన్ని రకాలుగా రాజులు అందరూ కూడా బాగున్నారని మనం ఫీల్ అవుతున్నాం. కానీ ఇప్పుడు వచ్చినటువంటి క్రోధినామ సంవత్సరంలో రాజులకు కూడా పెడబుద్ధులు పుట్టే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా చెడు అంటే మంత్రి శని అవ్వటం వల్ల వారి యొక్క విధానాలు కూడా అపభ్రంశం అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని మనం అనుకున్న విధంగా వారు రాజ్యపాలన చేయలేకపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి వ్యవస్థ ఉన్నప్పుడు రాజకీయ వ్యవస్థలో చాలా వరకు కూడా గొడవలు, చాలా చికాకులు, మనకి అర్థం కాని విధంగా నాయకులు ఉండే పరిస్థితి కనబడుతూ ఉంది. అలాగే గవ్వల ప్రశ్నలో కూడా రాజకీయ నాయకుల గురించి కూడా నేను వేస్తాను. ఇప్పుడు నేను చెప్పినట్టు ఉందా, లేకపోతే అమ్మవారు ఎలా తెలియజేస్తుంది చూద్దాం అది కూడా. అదేవిధంగా విద్యార్థులకు కానివ్వండి, ఉపాధ్యాయులకు కానివ్వండి, అలాగే శ్రామికులకు కానివ్వండి, కర్షకులకు కానివ్వండి, ఈ సంవత్సరం చాలా పరీక్షాకాలం అన్నమాట. అలాగే ఇక్కడ చాలా వీడియోల్లో నేను చూశాను, చాలా గొప్పగా ఉంటుంది, కోట్లు వచ్చేస్తాయి అని చెప్తున్నారు. కానీ నేను ఈ యొక్క గ్రహచార రీత్యా చూసినట్లయితే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూసినట్లయితే ఎక్కడా కూడా అటువంటి దాఖలాలు ఎక్కడ కనపడట్లేదు. కానీ ముఖ్యంగా 5 రాసుల వారికి మటుకి చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఈ 5 రాసుల వారికి కూడా శని రాహు యొక్క ఎఫెక్ట్ ఉండటం వల్ల అది కూడా కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందన్నమాట. మిగతా వాళ్ళందరికీ కూడా చాలా సమస్యల్లో ఉండే అవకాశం ఉంది. దీనికి కూడా నేను పరిష్కార మార్గం కూడా తెలియజేస్తాను చివరిలో. తప్పకుండా మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చక్కగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా యొక్క మహర్షి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ యొక్క అమ్మవారి సేవ, ఉపాసన వీటిలో ఉండి ఎక్కువ వీడియోస్ చేయలేకపోతున్నాను సమయం లేక. అయితే ఈ ఉగాదికి ప్రత్యేకంగా చేయాలనే ఉద్దేశంతో, మీ అందరికీ ఈ విషయాలు పంచుకుందామనే ఉద్దేశంతో ఈ వీడియోను మేము చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఏ రాసుల వారు ఉంటారో వారికి ఫార్వర్డ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా చాలామంది కూడా ఈ రాసుల్లో ఉన్నట్టయితే 1-2 సార్లు చూసి దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళినట్టయితే చాలా మంచి ఫలితాలు పొందుతారని నేను ఆశిస్తున్నాను. ఓం నమ శివాయ. శ్రీ క్రోధినామ సంవత్సరం ధనుస్సు రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ధనుస్సు రాశి అంటే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకి ధనుస్సు రాశి కిందకు వస్తారు. ధనుస్సు రాశి వారి యొక్క ఆదాయ, వ్యయ, రాజపూజ్య, అవమానాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. అంటే దాదాపుగా ఈ యొక్క ధనుస్సు నుంచి మనం చూసినట్లయితే
తృతీయంలో శని, అలాగే చతుర్థంలో రాహువు, షష్టమంలో గురువు, దశమంలో కేతువు. గురువు కేతువుల యొక్క ప్రభావం, అనుగ్రహం వీరికి బాగానే ఉందని చెప్పుకోవచ్చు. కానీ అలాగే శని యొక్క ప్రభావం, అలాగే రాహు యొక్క ప్రభావాల వల్ల కొంచెం ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అయితే వీరికి సంబంధించిన దాంట్లో మనం గమనించినట్లయితే ధనుసు రాశిలో పుట్టిన విద్యార్థుల దగ్గర నుండి ఒక 20 విభాగాలు తీసుకున్నాం మనం. వాటిలో ఒక్కొక్కరికి ఎలా ఉండబోతుంది అనేది గవ్వల ప్రశ్న ద్వారా తెలుసుకొని మీరు కొంతవరకు ఊరట చెందటానికి, అలాగే అలర్ట్ అవ్వడానికి కానీ ఉపయోగపడుతుందని నేను ఇప్పుడు మీకు గవ్వల ప్రశ్న ద్వారా విద్యార్థులకు ఎలా ఉండబోతుందో చెప్తాను. అలాగే ధనుసు రాశిలో పుట్టిన ఈ 3 నక్షత్ర జాతకాల్లో ఉన్నవారు ఈ యొక్క విద్యార్థులు కానీ ఉన్నట్టయితే వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. చాలా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. మీరు విద్యార్థిలో దశగా ఉన్నప్పుడు మీరు కొంచెం చదివినా కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అట్లాంటిది ఇంకా బాగా చదివితే ఇంకా గ్రాండ్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏదైతే కోరుకొని ఎలా అయితే చదవాలనుకుంటున్నారో, ఎలా అయితే ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో అది మీరు ఎక్కడ సమయాన్ని వృధా చేయకుండా చదివినట్లయితే చక్కటి ఉత్తీర్ణత శాతం, అలాగే పై చదువులు, ఉన్నత చదువులు పొందే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఉపాధ్యాయుల పరంగా చూసినట్లయితే వీరికి స్థాన చలనము, అన్ఎక్స్పెక్టెడ్గా స్థాన చలనం రావచ్చు. అలాగే ఉన్న జాబ్ కూడా బయటికి వెళ్ళిపోయే అవకాశం, అంటే వారి యొక్క గ్రూప్స్లో గొడవలు ఇలాంటివి రావడానికి, అంటే వివాదాస్పదమైనటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం ఉంది. అధిక శ్రమ, తక్కువ ఆదాయం కలిగే అవకాశం ఉంది. కీర్తి ప్రతిష్టల యందు కొద్దిగా భంగం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి మీరు ధనుస్సు రాశ్యాధిపతి గురువు అంటే బృహస్పతి యొక్క అనుగ్రహం ఉన్నా కూడా చివరిలో దాని నుండి మీరు బయటపడే అవకాశం ఉంది. కాబట్టి మీకు వ్యక్తిగత జాతకంలో కూడా గురువు మంచి పొజిషన్ ఉంటే ఇంకా మంచిది. అలా కాకుండా మకరంలోను లేకపోతే వృషభంలోను ఏదో ఇబ్బందికరమైనటువంటి విధానాల్లో, భావాల్లో ఉన్నట్టయితే తప్పకుండా దానికి సంబంధించిన పరిష్కారం అనేది చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు వస్తాయన్నమాట. అదేవిధంగా శాస్త్రవేత్తలకు ఎలా చూద్దాం. వీరు తలపెట్టిన అది బాణం, అంటే బాణం, ధనస్సు అంటే బాణం కదా, ఆ యొక్క విల్లు ఎలా అయితే మనం ఎక్కుపెట్టి వదులుతామో ఆ విధంగా మీ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది అలాగే కంటిన్యూ చేయండి. తప్పకుండా మీ యొక్క ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో ఆగిన ప్రాజెక్ట్ కూడా ముందుకు దూసుకెళ్లే అవకాశం ఉంది. ఎటువంటి అవాంతరాలు జరిగినా కూడా వాటన్నిటిని మీరు తట్టుకుని నిలబడతారు. మంచి కీర్తి ప్రతిష్టలు, సన్మానాలు, బిరుదులతో మీరు ఈ సంవత్సరం చాలా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పండితులకు ఎలా ఉంది. పండితుల పరంగా చూసినట్లయితే వీరికి కూడా చిన్న చిన్న అవమానాలు, హడ్డిల్స్ రావడానికి అవకాశం ఉంది. అలాగే ట్రాన్స్ఫర్స్ అనుకున్న చోట కాకుండా ఇంకో చోటకి వెళ్ళిపోవడం ఇలాంటివి ఉంటాయి. వారు ఆ చేపట్టిన పనులన్నీ కూడా కొన్ని నిర్వీర్యం అయ్యే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో చేయాలనుకున్న పనులు పెండింగ్ పోయటం అనేది, అలాగే శాస్త్రపరంగా కొన్ని బుక్స్ ప్రింటింగ్ పరంగా ఇలా కొన్ని వాళ్ళు అనుకున్నవి నిదానంగా జరగటం అనేది ఈ సంవత్సరం చూస్తారు. అలాగే హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉందన్నమాట. అదేవిధంగా ధనుసు రాశిలో వారు రాజకీయ నాయకులు అయినట్లయితే వారికి ఎలా ఉండబోతుందని చూద్దాం. వీరికి చాలా బాగుంది అని చెప్పచ్చు. వీరికి విజయం తప్పకుండా సిద్ధిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం రాజకీయ నాయకులకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఒకవేళ మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రుద్రాక్ష ధారణ చేయటం వల్ల ఏమవుతుందంటే కొన్ని యోగాలు, అవయోగాలు ఏమన్నా కూడా అవన్నీ కూడా క్లియర్ చేయగల శక్తి రుద్రాక్షకు ఉంటుంది. కాబట్టి అదేవిధంగా వ్యవసాయదారులకు ఎలా ఉంది. వ్యవసాయదారులకి చాలా చాలా అద్భుతంగా ఉంది. మీరు వేస్తున్న పంటలు, అదే పసుపు ధాన్యాలు, పసుపు పంటలు కానివ్వండి, ఇలాంటి కందిపప్పు, మసూరు పప్పు, అలాగే శనగలు, ఇవన్నీ కూడా చాలా బాగా ఎల్లో కలర్లో ఉన్నవి, మొక్కజొన్న, ఇవన్నీ కూడా బాగా పండే అవకాశం ఉంది. ధాన్యాలు పండే అవకాశం ఉంది. ఫ్లవర్స్ కానివ్వండి, వ్యవసాయానికి సంబంధించిన అన్నీ కూడా మీరు చాలా గొప్ప గొప్ప పనిముట్లు కూడా పర్చేజ్ చేస్తారన్నమాట. అంటే చిన్న పొలం ఉన్నా కూడా మీరు మంచి లాభాలతో ముందుకు వెళ్ళే అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా చేతి వృత్తుల వారికి ఎలా ఉంది చూద్దాం. ఈ సంవత్సరం చేతి వృత్తుల వారు మీరు అనుకున్న విధంగానే ఉంటుంది, కానీ ఇంకా ఎక్స్టెన్షన్ చేయడానికి కూడా అవకాశం ఉంది. మీరు వ్యాపారవేత్తగా కూడా మారే అవకాశం లేకపోలేదన్నమాట. కాబట్టి మరింత శ్రమ చేసి
అభ్యున్నతులకు రావాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఉద్యోగస్తులు, అది ప్రభుత్వ అధికారులు అయితే ఎలా ఉంటుంది? ప్రభుత్వ అధికారులకి కొంత గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు, ఆరోగ్యపరంగా, అలాగే యాక్సిడెంట్ జోన్ అని చెప్పుకోవచ్చు. ప్రయాణాలు చాలా జాగ్రత్తగా చేయాలి. మీ పై అధికారుల ద్వారా కూడా కొద్దిగా ఇబ్బందులు, విమర్శలు, అలాగే అపకీర్తికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, చూసుకోండి. అదేవిధంగా ఉద్యోగస్తులు, ప్రైవేటు వాళ్ళైతే ఎలా ఉంటుంది? ప్రైవేటు ఉద్యోగస్తులకి మీ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు రావటం, ప్రమోషన్స్, డెవలప్మెంట్, ట్రాన్స్ఫర్స్, గృహయోగం, వాహన యోగం ఇలాంటివి కూడా చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. మీరు ఈ సంవత్సరం చాలా బాగా డెవలప్మెంట్ అవుతారు. అయినా కూడా ప్రయాణాల్లో చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సిన అవసరం ఉందన్నమాట. అదేవిధంగా వ్యాపారవేత్తలకు ఎలా ఉంది? వ్యాపార పరంగా మీరు చాలా బాగా రాణించే అవకాశం ఉంది. మంచి సక్సెస్ని, గృహయోగం, మీరు అనుకున్న ఇల్లు ఉండొచ్చు మీకు, కానీ ఇంకా పెద్ద గృహయోగం, వాహన యోగం, అలా 1 by 1 మీరు బాగా సక్సెస్ రేటుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ వారికి ఎలా ఉంది? రియల్ ఎస్టేట్ వారు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండే అవకాశం ఉంటుంది, కానీ మీరు చేపట్టిన ప్రాజెక్ట్స్ అయితే నిదానంగా నడుస్తాయన్నమాట. కాబట్టి దేనికి మీరు గ్రూప్ ఆర్గనైజేషన్లో లోపం వల్ల కొంత ఇబ్బందులు పడతారన్నమాట. కాబట్టి అది చూసుకోండి. అలాగే రియల్ ఎస్టేట్ పరంగా మీరు చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా కాంట్రాక్టర్స్ ఎలా ఉందో చూద్దాం. కాంట్రాక్టర్స్ పరంగా చూసినట్టయితే మీరు చేపట్టిన, మీరు తలపెట్టిన, అలాగే మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ అవుతాయి, కానీ తొందరగా పేమెంట్ అనేది మీ చేతిగా దొరకకపోవడం వల్ల కొంత నిరాశకి లోనయ్యే అవకాశం ఉన్నా కూడా దాన్ని మీరు మేనేజ్ చేయగలుగుతారు, అంతే బాగానే ఉన్నట్టు చెప్పుకోవచ్చు. అదే విధంగా సినిమా రంగంలో ఉన్న వారికి ఎలా ఉంది? సినిమా రంగంలో ఉన్న వారికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మీరు మీ యొక్క అభ్యున్నతి దాన్ని ఎవరు ఆపలేరు, చాలా ఎక్సలెంట్ పొజిషన్లో మీరు ఉన్నారని చెప్పుకోవచ్చు. అలా లేము మేము అనే నిరుత్సాహంలో ఉన్నట్లయితే వెంటనే మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని చక్కగా జ్యోతిష్కుని చూపించుకొని దానికి తగిన పరిష్కార మార్గం, అలాగే రుద్రాక్ష ధారణ చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు పొందుతారన్నమాట. రుద్రాక్ష అనేది మీ జీవితంలో ఒక అత్యద్భుతమైనటువంటి అభ్యున్నతిని అది ఇస్తుందన్నమాట మీకు. కాబట్టి అది గమనించాలి. అదేవిధంగా డాక్టర్స్ ఎలా ఉన్నారో చూద్దాం. డాక్టర్స్ పరంగా మీ యొక్క అచీవ్మెంట్స్, మీ డెవలప్మెంట్స్, మీ గ్రోత్, మీ గోల్, అలాగే మీకు ఎప్పటి నుంచో ఉన్న కోరికలు సిద్ధించే అవకాశం ఉందనేది చెప్తుంది. అదేవిధంగా లాయర్స్ అండ్ అడ్వకేట్స్ ఎలా ఉన్నారో చూద్దాం. మీరు చాలా అనుకున్నది చక్కగా సాధిస్తారు. మీ గోల్ చాలా బాగుంది, డెవలప్మెంట్, సక్సెస్ అంతా బాగుందని చెప్పుకోవచ్చు. అలాగే రక్షణ వ్యవస్థలో ఉన్న వారికి, అలాగే పోలీస్ వ్యవస్థ కానివ్వండి, నేవీ కానివ్వండి, మిలిటరీ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, వీళ్ళు అంటే మనం రక్షణ వ్యవస్థ అంటే మన పోలీసు డిపార్ట్మెంట్, వీళ్ళందరూ కూడా వస్తారన్నమాట. వీళ్ళందరికీ ఎలా ఉండబోతుంది అనేది చాలా కీలకమైనటువంటి ప్రశ్న. ఈ ప్రశ్న మీకు అనుకూలంగానే ఉందని చెప్పుకోవచ్చు, కానీ చాలా జాగ్రత్తలు పాటించాలి. మీరు మీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని తప్పకుండా చక్కగా ముందుకు వెళ్ళినట్టయితే చాలా మంచి ఫలితాలు పొందుతారన్నమాట. అదేవిధంగా వాహన యోగం ఎలా ఉందో చూద్దాం. వాహన యోగం ధనుసు రాశి వారికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహం బాగుంది కదా, తప్పకుండా వాహన యోగం వచ్చేస్తుంది. అదేవిధంగా వివాహ యోగం ఎలా ఉందో చూద్దాం. వివాహ పరంగా కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం స్త్రీ పురుషులందరికీ కూడా వివాహాలు అన్నీ కూడా బాగానే సంప్రాప్తిస్తాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మార్కెటింగ్ రంగంలో వారికి ఎలా ఉంది చూద్దాం. మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి మీ యొక్క శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది, కానీ అవమానాలు, అలాగే ప్రయాణాల్లో సమస్యలు, ప్రమాదాలు అనేది, వాహన ప్రమాదాలు ఈ సంవత్సరం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వాహన ప్రమాదం అంటే అదొకటే కాదండి, ఈ ఎండ వల్ల మీరు ప్రయాణం చేస్తుంటారు, వడదెబ్బ తగలచ్చు, అతి వర్షం వల్ల యాక్సిడెంట్ అవ్వచ్చు, ఇలా థర్డ్ పార్టీ ఇంకోటి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి మీరు నేను బాగానే నడుపుతున్నాను అనుకోకండి, దానివల్ల జరిగేది చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. వాటిని కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా స్త్రీ పురుషులకి ఎలా ఉందో ధనుసు రాశి వారికి అమ్మవారిని అడిగి దైవ ప్రశ్న వేద్దాం. చాలా ఎక్సలెంట్గా ఉంది. స్త్రీ పురుషుల్లో మనకి స్త్రీలకి చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ధనుసు రాశిలో వారిలో నేను చేసిన ప్రశ్నలు అన్నింటిలో ఆడవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి చాలా చాలా ఇంకొక పాయింట్ మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పురుషులు అయితే కొద్దిగా ఈ పాయింట్స్ని మీరు మైనస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక నేను చాలా బాగా చెప్పాను, బాగుంది అని చెప్పిన వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది.
అలాగే ఏ వారికి యాక్సిడెంట్స్ సంబంధించిన సమస్యలు ఉన్నాయని చెప్పాను, వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నమాట. అంటే ఓవరాల్గా స్త్రీలకి చాలా ఎక్సలెంట్గా ఉంది ఈ సంవత్సరం, పురుషులకి మటుకి కొంచెం సమస్యాత్మకంగా ఉందని చెప్పుకోవచ్చు. సరే, చాముండేశ్వరి అనుగ్రహంతో మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్య ధనకనక వస్తువాహనాది యోగాలన్నీ కూడా చక్కగా సంప్రాప్తించునుగాక. శుభం భవతమే సదాశివోం.